సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతూ ఏచూరి వారం రోజుల నుంచి ఢిల్లీ ఎయిమ్స్లో ఉన్న ఏచూరి బాధపడుతున్నారు. ఈరోజు మృతి చెందారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్న ఏచూరి వారం రోజుల నుంచి ఢిల్లీ ఎయిమ్స్లోనే ఉన్నారు. కమ్యూనిస్టు అగ్రనాయకుడిగా పేరున్న ఏచూరి స్వస్థలం కాకినాడ. 1975లోనే సిపిఎం ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. వామపక్ష పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఏచూరి 10వ తరగతి వరకు హైదరాబాద్లోనే చదువుకున్నారు. ఢిల్లీలో BA ఆనర్స్ చదివారు. PhD కోసం JNUలోనే చేరారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఏచూరి క్రమంగా సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో గత నెల 19 నుంచి ఢిల్లీలో ఎయిమ్స్లోని చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయానికి సంబంధించి మరో సమాచారం బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూయడం జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను గత 19వ తేదీన ఎయిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ప్రధానంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ ద్వారా ఆయన ఇబ్బంది పడుతూ ఉంటే న్యూమోనియా ఇవన్నీ అటాక్ అయిన తర్వాత ఆయన ఎయిమ్స్ లో చికిత్సకు జాయిన్ చేశారు. ఆ తర్వాత చికిత్స కోలుకుంటున్నారని చెప్పినప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం ఆయన చనిపోయారని చెప్పేసి దాదాపు 72 ఏళ్ల వయసు నాటి సీతారాం ఏచూరి కన్నుమూశారని చెప్పేసి అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీంతో సిపిఎం పార్టీ జాతీయ కార్యవర్గం అంతా కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా సీతారాం ఏచూరికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఇప్పటి వరకు పేరున్నటువంటి వ్యక్తి. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ జాతీయ స్థాయిలో పెద్ద నాయకుడిగా పేరొందినటువంటి వ్యక్తిగా ఆయనకు ఉంది. తెలంగాణలో ముఖ్యంగా 1969 తెలంగాణ పోరాటం సమయం ప్రత్యేక రాష్ట్ర సందర్భంలోనే ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయి నిజాం కాలేజీ విద్యార్థిగా అటు వామపక్ష ఉద్యమాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా ఏచూరికి పేరుంది. ప్రస్తుతం ఆయన భౌతిక ఎయిమ్స్ లో ఉంది. అక్కడి నుంచి ఢిల్లీలోని ఏకేజీ భవన్ కి తీసుకుపోతారు. తీసుకుపోయిన తర్వాత అక్కడ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆయన భౌతికాన్ని ఆసుపత్రికి పరీక్ష కోసం ఆసుపత్రికి అప్పచెప్తారా లేక ఎటువంటి కార్యక్రమాలు చేపడతారనేది మరి కాసేపట్లో తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ రాజు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్న ఏచూరి వారం రోజుల నుంచి ఢిల్లీ ఎయిమ్స్లోనే ఉన్నారు. కమ్యూనిస్టు అగ్రనాయకుడిగా పేరున్న ఏచూరి స్వస్థలం కాకినాడ. 1975లోనే సిపిఎం ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. వామపక్ష పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఏచూరి 10వ తరగతి వరకు హైదరాబాద్లోనే చదువుకున్నారు. ఢిల్లీలో BA ఆనర్స్ చదివారు. PhD కోసం
జేఎన్యూలోని చేరారు. అలాగే 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఏచూరి క్రమంగా సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సౌజన్య, గుడ్ ఈవినింగ్. తీవ్ర విషాదం అనే చెప్పాలి. సీతారాం ఏచూరి కన్నుమూయడం నిజానికి ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే కొంత కామ్రేడ్స్ లో ఒక రకమైనటువంటి ఒక బాధాతప్త హృదయంతో మాత్రం ఉండాలని చెప్పాలి. అంటే నిజానికి కమ్యూనిస్ట్ పార్టీలో చాలా తీవ్రమైనటువంటి విషాదం నెలకొన్నది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అంతేకాదు మాజీ రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆయన ఇంతకాలం కూడా చికిత్స తీసుకున్నారు. అయితే అనూహ్యంగా ఇవాళ మధ్యాహ్నం తీవ్రమైనటువంటి పరిస్థితి విషమించింది. దీంతో తుది శ్వాస విడిచారు సీతారాం ఏచూరి. అయితే ఆయన మృతి పట్ల అటు కమ్యూనిస్టు పార్టీలో కూడా ఒక తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలుముకున్నాయి. అంతేకాదు దేశ రాజకీయాల్లో కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా విషాద ఛాయలనే చెప్పాలి. సీతారాం ఏచూరి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఒక పొలిటికల్ నాయకుడు. అంతేకాదు కమ్యూనిస్టుల్లో ఒక యోధుడిగా కూడా సీతారాం ఏచూరిని చూడొచ్చు. చాలా వరకు అంటే విశాఖపట్నంలో జరిగినటువంటి సిపిఎం మహాసభలు ఏవైతున్నాయో ఆ సిపిఎం మహాసభల్లో పార్టీకి 5వ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నిక కావడం జరిగింది. సీనియర్ కామ్రేడ్ ఎవరైతే ఎస్ రామచంద్రన్ పిళ్ళై ఎప్పుడైతే పోటీ నుంచి వైదొలిగారు, ఆ వైదొలిగినటువంటి క్రమంలో సీతారాం ఏచూరి ఎన్నికైనట్టు కూడా అప్పుడు పార్టీ ప్రకటించడం జరిగింది. సో అంతకుముందు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రకాష్ కారత్ వరుసగా 3 సార్లు పనిచేస్తే ఆ తర్వాత సీతారాం ఏచూరి కొంతకాలం ఎక్కువ కాలమే పనిచేశారని చెప్పాలి. 1952లో పుట్టారు సీతారాం ఏచూరి. ఆయనకు సంతానం కూడా ఉన్నారు. ఆశీష్ ఏచూరి కొడుకున్నాడు ఆయనకు. సో అతను విద్యాభ్యాసం మొత్తం కూడా ఢిల్లీలోనే సాగింది. దేశ రాజధానిలోనే ఉన్నారు. ఎస్టేట్ స్కూల్లో ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఢిల్లీ ఎస్టేట్ స్కూల్లో చదవడం జరిగింది. అంతేకాదు ఒక మంచి మెరిట్ స్టూడెంట్ కూడా. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ కూడా సాధించడం జరిగింది. ఆ తర్వాత సెయింట్ స్టీఫెన్ కాలేజ్ లో ఆయన ఆర్థిక శాస్త్రం, అట్లాగే జేఎన్టీయులో ఎంఏ ఎకనామిక్స్ లో కూడా పట్ట సాధించారు. ఒక డిగ్రీ ఉంది ఆయనకు, పీజీ కూడా ఉంది. సో ఆయన ఎక్కడ కూడా ఆయన ఎడ్యుకేషన్ లో చూసుకున్నా కానీ మొదటి నుంచి కూడా ఫస్ట్ ర్యాంకులోనే ఉన్నారు. ఇక రాజకీయ జీవితం విషయానికి వస్తే గనక ముందుగా ఎస్ఎఫ్ఐ లో పనిచేశారు సీతారాం ఏచూరి. ఎస్ఎఫ్ఐ లో ఒక సభ్యుడిగా మొదలైనటువంటి ఆయన ప్రయాణం, రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగింది. ఆ తర్వాత అంటే 1974లో మొదలైనటువంటి ఆయన పొలిటికల్ కెరీర్ ఆ నెక్స్ట్ ఏడాదికే మార్క్సిస్ట్ ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఉందో ఆ మార్క్సిస్ట్ లో సభ్యునిగా కూడా చేరడం జరిగింది. చాలా కాలం వరకు కూడా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో కూడా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు. దేశంలో వచ్చినటువంటి ఆ ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జేఎన్యూ స్టూడెంట్ లీడర్ గా కూడా సీతారాం ఏచూరి 3 సార్లు ఎన్నికయ్యారు. సో అప్పటి నుంచి కూడా అంటే ఆ తర్వాత రాను కూడా అఖిల భారత ఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత దానికి ఎస్ఎఫ్ఐకి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు సీతారాం ఏచూరి. ఒక ఉద్యమ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి సీతారాం ఏచూరి. అక్కడి నుంచి అట్లా అంచెలంచెలుగా ఎదుగుతూ సిపిఎం పార్టీకి ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు చేరుకున్నారంటే ఆయన ఎంతటి రాజకీయ ప్రతిభ మనందరం చెప్పొచ్చు. అంతేకాదు భారత కమ్యూనిస్టు పార్టీకి కేంద్ర కమిటీలో కూడా, కేంద్ర కార్యవర్గంలో కూడా, పొలిట్ బ్యూరోలో కూడా ఏచూరికి చోటు దక్కింది. ఆ తర్వాత 2005లో చూసుకుంటే కనుక బెంగాల్ నుంచి సీతారాం ఏచూరి రాజ్యసభకి ఎన్నికయ్యారు.
పార్లమెంటు దృష్టికి ఎన్నో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సమస్యలను కూడా సీతారాం యేచూరి తీసుకొచ్చారు. వాటిపైన ఎన్నో ప్రశ్నలుగా కూడా ఆయన రాజ్యసభలో ప్రశ్నించడం జరిగింది. అంతేకాదు రాజ్యసభలో ఆయన ఒక మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్నటువంటి వ్యక్తి. సో ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సభ దృష్టికి తేవడానికి సీతారాం యేచూరి చాలా కీలకంగా పనిచేస్తారని చెప్పడంలో, క్వశ్చన్ చేస్తారని చెప్పడంలో కూడా ఎట్లాంటి సందేహం లేదు. అంతేకాదు చట్టబద్ధంగా ఉండాలి ప్రజాస్వామ్య పాలన అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. సో తర్వాత రాను 2015లో చూసుకుంటే కనుక అప్పుడు బడ్జెట్ సమావేశాల టైంలో కూడా 2 సభలను ఉద్దేశించి ప్రణబ్ ముఖర్జీ చేసినటువంటి ప్రసంగానికి కూడా ఏదైతే ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుందో అప్పుడు యేచూరి కొన్ని సవరణలు కూడా ప్రతిపాదించడం జరిగింది. సో దానిపైన ఓటింగ్ లో కూడా ఆయన ప్రతిపాదన నెగ్గింది. సో అట్లాంటి రాజ్యసభ లోక్సభల్లో కూడా కొన్ని ప్రతిపాదనలు చేసి నెగ్గించుకునేటువంటి గొప్ప చతురత కలిగినటువంటి వ్యక్తి సీతారాం యేచూరి. రాజ్యసభ చరిత్రలోనే అట్లా ఓటింగ్ లో సవరణలు ప్రతిపాదించడం 4వసారి. సో అది కూడా సీతారాం యేచూరి ఇట్లాంటి వాటిలో కొంచెం ముందడుగు వేశారని చెప్పాలి. అయితే ఏదైతే ఈ ఓటింగ్ ఏదైతే ఉందో ఈ సవరణలు ప్రతిపాదనలు ఇది కొంత బీజేపీ ప్రభుత్వానికి మాత్రమే ఇబ్బంది కలిగించిందని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో మొత్తానికి సీతారాం యేచూరి చాలా వరకు కూడా ఆయన ఎప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఎత్తి చూపడంలో ముందుంటా ఉంటారు. శ్రీకాంత్, మీరు లైన్ లోనే ఉండండి. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. సీతారాం గారు యేచూరి గారు కన్నుమూశారు, మరి ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది, దాని మీద స్పందన ఏంటి? ఆయన మరణం తీవ్రంగా ప్రజా ఉద్యమాలకి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు. ఒక గొప్ప మేధావి, విద్యార్థి ఉద్యమం నుంచి కూడా దాదాపు ఆయన జేఎన్యూలో చదువుకుని అక్కడ జేఎన్యూకి ఆ రోజుల్లో విద్యార్థి యూనియన్ కి అధ్యక్షుడిగా 2 సార్లు ఉన్నాడు ఆయన. ఆనాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి అటువంటి నాయకుడు. అంతేకాదు ఆ తర్వాత ఎస్ఎఫ్ఐకి అఖిల భారత అధ్యక్షులుగా దీర్ఘకాలం పనిచేశారు. ఆ పనిచేసిన కాలంలో కూడా మాతో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు కానీ, నేను అఖిల భారత ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని అందరినీ ఎంతో ఆయన దిశానిర్దేశం చేసేసినటువంటి నాయకుడు. ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి జ్యోతిబాసు, సూర్జిత్తులు తరువాత ఒక సెకండరీ నాయకత్వంలోకి వచ్చినటువంటి అగ్రగణ్యుడు, ఒక మార్క్సిస్టు మేధావి. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమం మీద కానీ, కమ్యూనిస్ట్ సిద్ధాంతం మీద అనర్గళంగా అనేక అంశాల మీద మరి ప్రసంగించగలిగినటువంటి నాయకుడు. అంతేకాదు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కి ఈ రోజున పబ్లిక్ ఫేస్ గా ఆయన చూస్తారు సీతారాం యేచూరి గారిని. గత 2 టర్ముల నుంచి 3వ టర్మ్ ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అంతేకాదు పార్లమెంట్ లో 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా 12 సంవత్సరాల పాటు ఉన్నారు. ఆ రకంగా ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా ఆయన పొందారు. రాజకీయాలకు అతీతంగా అందరి యొక్క అభిమానాలు పొందినటువంటి గొప్ప నాయకుడు. ఆయన మరణం తీవ్రమైనటువంటి లోటు. ప్రత్యేకించి భారతదేశం ఎదుర్కొనేటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన మరణం అనేటువంటిది మరి తీరని లోటు. ఖచ్చితంగా ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో ఆశయాల కోసం మేమంతా కూడా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి కూడా ఎంతో లోటు. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఉద్యమంలో పెరగకపోయినా దాదాపు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో ప్రతి అడుగులోనూ కూడా ఆయన పాత్ర ఎంతో ఉంది. కాబట్టి ఆయన మరణం అనేటువంటిది వ్యక్తిగతంగానే కాదు మొత్తం ఉద్యమానికి కూడా తీవ్రమైనటువంటి లోటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి జోహార్లు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు, ధన్యవాదాలు. శ్రీకాంత్ చెప్పండి. సౌజన్య, సీతారాం యేచూరి నిజానికి దేశవ్యాప్తంగా కూడా ఆయన గుర్తింపు పొందినటువంటి నేత. అయితే అనూహ్యంగా ఆయనకు కుటుంబ పరంగా కూడా చాలా అంటే ఎప్పుడు కూడా కొంత బాధగానే ఉంటుంది అనుకోండి. ఎందుకంటే 2021లో సీతారాం యేచూరికి మాతృవియోగం జరిగింది. ఆ తర్వాత 2024లో సీతారాం యేచూరి కొడుకు ఆశిష్ ఏదైతే కోవిడ్ రావడం జరిగిందో ఆ కోవిడ్ లో కూడా ఆయన కన్నుమూయడం జరిగింది. అట్లాంటి వ్యక్తి వామపక్ష పార్టీలో నిజానికి చాలా కీలకంగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. అయితే తెలుగు వాడు కాకపోయినా కానీ
తెలుగు ప్రజలకు కూడా చాలా క్రియాశీలకంగా ఆయన తెలిసినటువంటి వ్యక్తి. ఆయన స్వస్థలం అంటే ఏచూరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లో అయినా కానీ చెన్నైలో ఆయనకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానీ వీళ్ళంతా కూడా చెన్నైకి చెందినటువంటి వల్ల తర్వాత ఆయన బాల్యం మొత్తం కూడా ఢిల్లీలో జరిగింది. సో సెయింట్ పిహెచ్డి కోసం కూడా ఆయన జేఎన్యూలో చేరడం జరిగింది. సో కొన్ని మూలాలు చూసుకుంటే గనక ఆయన ఖచ్చితంగా ఒక ప్రముఖ సంఘ సంస్కర్త దుర్గాబాయి దేశ్ముఖ్ శిష్యురాలుగా కూడా వాళ్ళ భార్య పనిచేయడం జరిగింది. అంటే వాళ్ళ అమ్మ కూడా మోహన్ కంద సోదరి అలాగే దుర్గాబాయి దేశ్ముఖ్ శిష్యురాలుగా ఉన్నారు. సీతారాం విద్యాభ్యాసం మొత్తం కూడా ఢిల్లీలోనే సాగింది. ఢిల్లీ ఎస్టేట్ స్కూల్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆయన అక్కడ ఎడ్యుకేషన్ మొత్తం కూడా సిబిఎస్ఈ సిలబస్ లో చదువుకోవడం జరిగింది. అక్కడి నుంచి అంటే ప్రతి దాంట్లో కూడా ఆయన రాజకీయంగా చూసుకున్న మొదటి అడుగులోనే ఉంటారు. అట్ సేమ్ టైం చదువులో చూసుకున్నా గానీ అంతే మొదటి ప్రిఫరెన్స్ లో ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నటువంటి వ్యక్తి సీతారాం. అయితే ఆయనకు హైదరాబాద్ లో కూడా మూలాలు ఉన్నాయి. హైదరాబాద్ లో 10వ తరగతి అంతా కూడా హైదరాబాద్ లోనే చదువుకున్నారు. సెయింట్ స్టీఫెన్ కాలేజ్ లో ఆయన జూనియర్ కాలేజ్ చేయడం జరిగింది. సో ఇట్లా ఎస్ఎఫ్ఐ నుంచి మొదలు పెడితే ఆయన ఇప్పుడు కామ్రేడ్స్ ఏదైతే సిపిఐఎం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్న ఏచూరి వారం రోజుల నుండి ఢిల్లీ ఎయిమ్స్లోనే ఉన్నారు. కమ్యూనిస్టు అగ్రనాయకుడిగా పేరున్న ఏచూరి స్వస్థలం కాకినాడ. 1975లో సిపిఎం ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. వామపక్ష పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఏచూరి 10వ తరగతి వరకు హైదరాబాద్లోనే చదువుకున్నారు. ఢిల్లీలో BA ఆనర్స్ చదివారు. PhD కోసం JNUలో చేరారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఏచూరి క్రమంగా సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. సీతారాం ఏచూరి ఒక భారతీయ మార్క్సిస్ట్ జాతీయ రాజకీయ నాయకుడు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి. 1992 నుండి సిపిఐ పోలిట్ బ్యూరో సభ్యుడు. గతంలో అతను 2005 నుంచి 2017 వరకు పశ్చిమ బెంగాల్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఏచూరి 1952 ఆగస్టు 12న మద్రాసులో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. ఏచూరి తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఏచూరి, తల్లి కల్పకం ఏచూరి. తండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఇంజనీర్, తల్లి ప్రభుత్వ అధికారి. ఏచూరి కుటుంబం ప్రస్తుతం కాకినాడలో ఉంటుంది. ఏచూరి హైదరాబాద్లో పెరిగారు. 10వ తరగతి వరకు హైదరాబాద్లోనే ఆల్ సెయింట్స్ హై స్కూల్లో చదువుకున్నారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమం ఆయన్ను ఢిల్లీకి తీసుకొచ్చింది. ఆయన ప్రెసిడెంట్ ఎస్టేట్ స్కూల్ న్యూఢిల్లీలో చేరారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హైయర్ సెకండరీ ఎగ్జామినేషన్ ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించారు ఏచూరి. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లోని ఆర్థిక శాస్త్రంలో BA, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలోని MA చదివిన ఏచూరి రెండింట్లోనూ ప్రథమ శ్రేణిలో సాధించారు. PhD కోసం అదే JNUలోని చేరి ఏచూరి 1974లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరారు. 1 సంవత్సరం తర్వాత అతను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. 1975లోని ఎమర్జెన్సీ సమయంలో JNUలోని విద్యార్థిగా ఉన్నప్పుడే సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్న ఏచూరి వారం రోజుల నుండి ఢిల్లీ ఎయిమ్స్లోనే ఉన్నారు. కమ్యూనిస్టు అగ్రనాయకుడిగా పేరున్న ఏచూరి స్వస్థలం కాకినాడ. 1975లో సిపిఎం ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. వామపక్ష పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఏచూరి 10వ తరగతి వరకు హైదరాబాద్లోనే చదువుకున్నారు. ఢిల్లీలో BA ఆనర్స్ చదివారు. PhD కోసం JNUలో చేరారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఏచూరి క్రమంగా సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. In favor of democracy, in favor of secularism, in favor of unity and united progress of this country. And he has serious infection, chest infection, pneumonia, and he was admitted in AIIMS
after last 10-11 days. Today, few minutes back, he expired. He fought a lot, but ultimately his life could not be saved. Now I know it is a very, very great loss for our democratic movement and our party. He was one of the young and energetic and very, very articulate leader. His role in parliament will be remembered by the people of Rajya Sabha. So in that situation, we express our deep sorrows, and now our Politburo will just meet and announce the detailed program. His body will be brought tomorrow, and I think probably day after the cremation program will be announced. After some time, Politburo will announce the detailed program of his cremation and everything. The Politburo meeting then and there will be held. That is here in the office, party office. Party Central Committee office, the Politburo members are there. They are consulting and they will announce the program. सीताराम येचुरी का जो निधन हुआ, ये हमारा पार्टी के लिए, वामपंथी आंदोलन के लिए और जनवादी आंदोलन के लिए एक बहुत बड़ा धक्का है, क्योंकि वो भारत का जन आंदोलन का एक जाने माने नेता थे और भारत का संविधान, जनतंत्र और सेकुलरिज्म का सबसे बड़ा प्रवक्ता थे। एक बहुत मजबूत आवाज था सीताराम येचुरी। हर जुल्म, हर अन्याय और हर गलत के खिलाफ डेमोक्रेसी के पक्ष में आवाज उठाने वाला एक बड़ा हमारा नेता थे। बहुत दुखद बात है, वो उसका निमोनिया हुआ था, अस्पताल एम्स में एडमिशन हुआ था। ही फॉट फॉर हिज लाइफ अबाउट फॉर मोर देन 10 डेज, 10 दिन के ज़्यादा। आज कुछ देर पहले उसका देहांत हो गया। हमारे लिए बहुत ही दुखद विषय है और हम उसको कैसे उसको क्षतिपूर्ति करेंगे, ये हमारे लिए एक बहुत बड़ा चिंता का विषय है। और उसको जो कार्यक्रम होगा उसका क्रेमेशन का आखिरी कार्यक्रम, ये हमारा पॉलिटब्यूरो मीटिंग होगा, थोड़े देर में हो रहा है। वहाँ से अनाउंस किया जाएगा कब उसको बॉडी लाया जाएगा, कहाँ से कब क्रेमेशन होगा, डिटेल्स पॉलिटब्यूरो अनाउंस करेगा। సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే దఫూర్ మనతో పాటు లైన్లో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అంటే కమ్యూనిస్ట్ దిగ్గజం సీతారాం ఏచూరి మరణ వార్త చాలా బాధాకరం. ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది సార్? చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఉండేదండి. ఆయన మా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, నేను సెంట్రల్ కమిటీ మెంబర్ను. ఆ రకంగా ఆల్ ఇండియా స్థాయి నాయకత్వంలో ఉన్నాం కాబట్టి ప్రతి విషయం మీద రాష్ట్రానికి సంబంధించి, దేశానికి సంబంధించి, ముఖ్యమైన రాజకీయాలకు సంబంధించినటువంటిది ప్రతిదీ చర్చించే వాళ్ళం. ఆయనకు ఉండేటువంటి గొప్ప మేధా సంపత్తి, ఆయన దేశం పట్ల, దేశం యొక్క అభివృద్ధి పట్ల ఆయనకు ఉండేటువంటి అంకిత భావం, ఈ దేశంలో ప్రజలందరినీ ఐక్యం చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది చాలా చక్కగా వివరించేవాడు. మత సామర్థ్యం కోసం ఆయన చాలా కృషి చేశాడు, అన్ని తరగతుల ప్రజల్ని కలుపుకొని. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా మాకు సంబంధాలు ఉంది. నేను ఎస్ఎఫ్ఐ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా నాయకుడు. ఎస్ఎఫ్ఐ నిర్మాణం దగ్గర నుంచి ఆ తర్వాత పార్టీ నాయకుడిగా ఆయన ఎదిగాడు. ఆ రకంగా ఎంతో గొప్ప త్యాగం చేసినటువంటి ఒక జీవితం ఆగిపోయింది. ఆయన కేవలం కమ్యూనిస్టుగా కాదు, ఈ దేశం పట్ల ఒక అంకిత భావం ఉండి ఈ దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలనే విషయంలో ఆయన అందరు రాజకీయ నాయకులకు కూడా ఆదర్శం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఆయన ఉపన్యాసం ఇస్తే అన్ని పార్టీల నాయకులు శ్రద్ధగా వినేవాళ్ళు. ఆయన విశ్లేషణ శక్తి చాలా గొప్పది. ఆ రకంగా ఒక గొప్ప దిగ్గజం రాలిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీకి ఫేస్ అండి, సిపిఎం పార్టీ వరకు ఆయన ఫేస్. మాకు ఆ మొత్తం ప్రజలందరినీ ఆకర్షించగలిగిన గొప్ప ఆకర్షణ శక్తి ఉండేటువంటి నాయకుడు. ఆయన చనిపోవడం మా పార్టీకి చాలా
నష్టం, చాలా బాధలో ఉన్నాం. ఏమైనా ఈ కష్టం నుంచి అధిగమించడం కోసం సిపిఎం పార్టీ యావత్తు కృషి చేస్తుంది. థ్యాంక్ యూ సార్. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్న ఆయన వారం రోజుల నుంచి ఢిల్లీ ఎయిమ్స్లోనే ఉన్నారు. కమ్యూనిస్టు అగ్రనాయకుడిగా పేరున్న ఏచూరి స్వస్థలం కాకినాడ. 1975లో సిపిఎం ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. వామపక్ష పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఏచూరి 10వ తరగతి వరకు హైదరాబాద్లోనే చదువుకున్నారు. ఢిల్లీలో BA ఆనర్స్ చదివారు. PhD కోసం JNUలో చేరారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఏచూరి క్రమంగా సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. సీతారాం ఏచూరి ఒక భారతీయ మార్క్సిస్ట్ రాజకీయ నాయకుడు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి. 1992 నుండి సిపిఐ పోలిట్ బ్యూరో సభ్యుడు. గతంలో అతడు 2005 నుంచి 2017 వరకు పశ్చిమ బెంగాల్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఏచూరి 1952 ఆగస్టు 12న మద్రాసులో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. ఏచూరి తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి, తల్లి కల్పకం ఏచూరి. తండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఇంజనీర్, తల్లి ప్రభుత్వ అధికారి. ఏచూరి కుటుంబం ప్రస్తుతం కాకినాడలో ఉంటుంది. ఏచూరి హైదరాబాద్లో పెరిగారు. 10వ తరగతి వరకు హైదరాబాద్లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో చదువుకున్నారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమం ఆయన్ను ఢిల్లీకి తీసుకొచ్చింది. ఆయన ప్రెసిడెంట్ ఎస్టేట్ స్కూల్ న్యూఢిల్లీలో చేరారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించారు ఏచూరి. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజ్లో ఆర్థిక శాస్త్రంలో BA, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో AMA చదివిన ఏచూరి రెండింట్లోనూ ప్రథమ శ్రేణి సాధించారు. PhD కోసం అదే JNUలో చేరిన ఏచూరి 1974లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరారు. 1 సంవత్సరం తర్వాత అతను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలోని చేరి ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో JNUలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఏచూరి అరెస్ట్ అయ్యారు. ఏచూరి అరెస్టుకు ముందు ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 3 సార్లు JNU స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. JNUలోని అజేయమైన వామపక్ష కోటాను సృష్టించడంతో ప్రకాష్ కారత్తో పాటు ఏచూరికి కీలక పాత్ర పోషించారు. 1978లో ఏచూరి SFI సెక్రటరీగా ఎన్నికైన ఏచూరి అదే సంస్థకు అఖిల భారత అధ్యక్షుడిగా కొనసాగారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు మృతి చెందారు. దీనికి సంబంధించి సిపిఎం మాజీ ఎమ్మెల్సీ చిరుపల్లి సీతారాం గారు మనతో పాటు లైన్లో ఉన్నారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరి గారు మరణవార్త చాలా బాధాకరం. సో దాని మీద మీ స్పందన ఏంటి సార్? సార్ వినిపిస్తుందా సార్? సార్ చెప్పండి సార్. సీతారాం ఏచూరి మరణము చాలా బాధాకరమైనటువంటి విషయము. ముఖ్యంగా ప్రజాస్వామికవాదులకి తీరని నష్టము. ఆయన ఉపన్యాసాలు అత్యంత పదునుగా ఉండేది. ఆయన మార్క్సిస్టు గొప్ప మేధావి. ఆయన ఉపన్యాసాలు విని యువతరం
బాగా ఇన్స్పైర్ అయ్యేటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇండియా కూటమి ఏర్పాటు చేయటంలో కానీ, దాన్ని నిలబెట్టడంలో కానీ, ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు దేశవ్యాప్తంగా నిర్మించడంలో కానీ ఆయన చాలా ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి నాయకుడు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో సీతారాం యేచూరి లాంటి నాయకులు లేకపోవటం చాలా విచారకరమైనటువంటి విషయం, బాధాకరమైన విషయం. అదే సందర్భంలో ప్రస్తుత రాజకీయాల్లో భవిష్యత్తులో మరిన్ని బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి సందర్భం ఉండే. ఇలాంటి సందర్భంలో యేచూరి లాంటి వాళ్ళు చనిపోవడం అనేది భారత ప్రజాస్వామ్యానికి, భారత రాజకీయాలకి ఒక పెద్ద లోటుగా భావిస్తున్నాం. నేను ఆయన మృతికి సంతాపాన్ని తెలియజేస్తున్నా, వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ కమిటీ సీతారాం యేచూరి గారికి జోహార్లు అర్పిస్తున్నా. ఆయనకు సంబంధించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ సీతారాం గారు. ఓకే, థ్యాంక్ యూ. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్న యేచూరి వారం రోజుల నుంచి ఢిల్లీ ఎయిమ్స్లోనే ఉన్నారు. కమ్యూనిస్టు అగ్రనాయకుడిగా పేరున్న యేచూరి స్వస్థలం కాకినాడ. 1975లో సిపిఎం ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. వామపక్ష పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న యేచూరి 10వ తరగతి వరకు హైదరాబాద్లోనే చదువుకున్నారు. ఢిల్లీలో BA ఆనర్స్ చదువుకున్నారు. PhD కోసం JNUలో చేరారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న యేచూరి క్రమంగా సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మరణించారు. మరి దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్ రావు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, సీతారాం యేచూరి మరణ వార్త చాలా బాధాకరం అండి. మరి దాని మీద మీ స్పందన ఏంటి సార్? చాలా బాధాకరం. చాలా గొప్ప వ్యక్తి. సిపిఎం లాంటి పార్టీకి ఇవాళ దేశవ్యాప్తంగానే పార్టీ కార్యదర్శిగా ఉండడం, ఆ తర్వాత ఆయనతో నాకు ప్రత్యక్షంగా కూడా అనుబంధం ఉంది. చక్కగా తెలుగు మాట్లాడతాడు. తెలుగువాడు మనవాడు. అనేక సందర్భాల్లో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన వరంగల్కి వచ్చినప్పుడు కానీ, హైదరాబాద్ మేము అనేక సమావేశాల్లో లేదా కలిసి పని చేయడంలో ఆయనతోటి అనుబంధం పంచుకున్నప్పుడు ఆ ప్రేమ, అభిమానం, పేదల పట్ల అకుంఠితమైనటువంటి ఆయన దీక్ష గాని, అనేక భాష కోవిడ్ గా అనేక భాషల పట్ల పట్టుండి అనేక రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా గొప్ప ఆదరణ కలిగిన, నిబద్ధత కలిగిన, పేద బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఆయన రాజకీయాలకు అతీతంగా ఈ దేశ ప్రజలందరూ కూడా అత్యంత గౌరవించదగిన వ్యక్తి, హృదయాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆయన చనిపోవడం, ఈ రోజు వారి మరణ వార్త వినడం అనేది నిజంగా దేశ ప్రజలకి ఒక దిగ్భ్రాంతిని కలిగించింది.
వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మా భారత రాష్ట్ర సమితి తరఫున కూడా మేము వేడుకుంటున్నాము, వారిని ప్రార్థిస్తున్నాం. వారి మనసు ప్రశాంతంగా ఉండాలి, వారి జీవితం అంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం చేసిన ఆ మహనీయుడు దేశ చరిత్రలో నాట్ ఓన్లీ సిపిఎం పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు బహుజనం అంతా కూడా నచ్చే నాయకుడు సీతారాం యేచూరి గారు అని సందర్భంగా మనం చెప్పుకుంటాం. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరు సార్. ఆయనకు సంబంధించి ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ రవీందర్ గారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. మరి దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సిపిఎం మాజీ శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం యేచూరి మరణ వార్త చాలా బాధాకరం. ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది, దీని మీద మీ స్పందన ఏంటి సార్? సీతారాం యేచూరి గారు భౌతికంగా ఇంత తొందరగా దూరమవుతాడని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఆయన ఎంతో మరి సమావేశాల్లో పాల్గొంటూ కార్యకర్తలతో చాలా చక్కగా నవ్వుకుంటూ మాట్లాడటం అనేది జరిగింది. నాతోటి ఆయనకు వ్యక్తిగత సాన్నిధ్యం కూడా, వారు ఎప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు వచ్చినా, హైదరాబాద్ వచ్చినా ఇక్కడ ఎంతో మరి ప్రేమతోటి బాగున్నావా రంగన్న, ఏం చేస్తున్నారని చెప్పేసి పేరు పెట్టి కార్యకర్తల్ని పిలవటం, తర్వాత ఎట్లా ఉన్నారు ఏంటి అని తెలుసుకోవటం, మాట్లాడటం అనేది ఆయన ఒక గొప్ప మాస్ లీడరు, తర్వాత మేధావి, మార్క్సిస్టు సిద్ధాంతకర్త, బహుభాషా కోవిదుడు. అలాంటి నాయకుడు ఈ టైంలో చనిపోవటం అనేది తీరని లోటు సిపిఎం పార్టీకే కాదు, కమ్యూనిస్టు ఉద్యమానికి. దేశ రాజకీయాల్లో ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి నాయకుడు. వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తుల్ని కూడగట్టడంలో, తర్వాత మత విద్వేషాలని వెనక్కి కొట్టేటువంటి విషయంలో, ఆర్థిక విషయాలపైన ఆయన పెద్ద ఎత్తున అనేక మందిని కలుపుకొని మరి అనేక వేదికల ద్వారా ఉద్యమాలు సాగించినటువంటి నాయకుడు. వారు పార్లమెంటులో మాట్లాడుతుంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధగా ఆయన మాట్లాడే విషయాలు వింటూ రాసుకునే వాళ్ళు. కోట్లాది మంది ప్రజలు కూడా టీవీల దగ్గర ఉండి ప్రత్యేకంగా అట్లా ఫాలో అయ్యేటువంటి పరిస్థితి కూడా చూసాం. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో కమ్యూనిస్టు ఉద్యమాలు ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు, ముఖ్యంగా మన పక్కన ఉన్నటువంటి నేపాల్లో కమ్యూనిస్టుల మధ్య ఐక్యత లేకుండా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావటానికి కావలసినటువంటి ఐక్యతలైన సమయంలో వారిని పిలిపించుకొని కమ్యూనిస్టులంతా ఏకం చేసి అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. ఫాసిస్టు శక్తులని ఎదుర్కోవడంలో కానీ ఇట్లా అట్లనే ఆయన పెద్ద చదువులు, గోల్డ్ మెడలిస్ట్ ఆయన మరి తన స్వార్థం కొరకు ఆలోచించిన వాడైతే ఎప్పుడు ఈ ఎర్రజెండా వైపు వచ్చేవాడు కాదు. విద్యార్థి దశ నుంచి ఈ దేశంలో తమ సమాజం రావాలి, అందరికీ చదువు, అందరికీ తిండి, బట్ట, ఇల్లు, వైద్యం, అందరూ అసమానత లేనటువంటి సమాజంలో జీవించాలి, దోపిడీ లేనటువంటి సమాజం రావాలని చెప్పేసి జరిగినటువంటి సమాజం కొరకు తన శక్తిని మొత్తం కూడా ఆయన చనిపోయేదాకా కూడా
దారబోసినటువంటి మహానాయకుడు యేచూరి గారు. ఆయన లేని లోటు అది ఊహించినటువంటి లోటు తప్ప మరొకటి కాదు. దేశానికి, సమాజానికి, కమ్యూనిస్టులకు, ముఖ్యంగా సిపిఎం పార్టీకి ఎనలేని లోటు కనిపిస్తోంది. దాన్ని పూడ్చడానికి ఈనాటి యువతరం అందరూ ముందుకొచ్చి ఆయన మార్గంలో ఆయన జెండా, ఆయన ఎజెండా, ఆయన ఆశయం సాధించడానికి ఇవాళ నివాళులు అర్పించి ముందుకు సాగాలి. వారికి ప్రత్యేకంగా జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబాన్ని సభ్యులకి ప్రగాఢ సంతాప సానుభూతిని కూడా తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇవాళ కమ్యూనిస్టు శ్రేణులు, సిపిఎం పార్టీ కార్యకర్తలు దుఃఖంతో ఇవాళ బాధపడుతున్నటువంటి పరిస్థితి అది చూస్తా ఉన్నాం. తీరని లోటు, ఇప్పుడున్న రాజకీయాల్లో తీరని లోటు అనేది మాత్రం చెప్పక తప్పదు. ఆ లోటు ఇంకో నాయకుడు పూడ్చలేడు కూడా. ఎందుకంటే అన్ని పార్టీల నాయకులతోటి ఎంతో ఓపికగా, సైద్ధాంతికంగా వాళ్ళని ఒప్పించి మెప్పించి మరి ఆ రకంగా ఒక వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి గొప్ప మహానాయకుడు కాబట్టి ఆ నాయకుడు యొక్క ఆశయాలను సాధించడానికి మరి ముందుకు సాగటం తప్ప మరొకటి కాదని చెప్పేసి ఏదన్నా బాధతోటి అందరం నివాళులు అర్పిస్తూనే ఆయన మార్గంలో నడుచుకోవటానికి ముందుకు సాగాలనేదే ఈనాటి కార్యకర్తలు, ఈనాటి తరం అంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. జోహార్లు కామ్రేడ్ సీతారాం యేచూరి గారి. సాధిస్తాం మీ ఆశయాలని. అమర్ హై సీతారాం యేచూరి గారు. థ్యాంక్ యూ రంగారెడ్డి గారు. థ్యాంక్ యూ.